ప్రియమైన వాళ్ళరా, గ్రంథముల వివరణలో మనం ఉన్నాం. దీనిలో నిర్గమకాండం మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. నిర్గమకాండములో ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నది 14వ అధ్యాయం నుండి. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రము దగ్గరికి చేరుకుంటారు. ఈ ఎర్ర సముద్రం వరకు వారు చేరుకున్న తర్వాత అక్కడ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వెనక ఫరో సైన్యం తరుముకుంటూ రావడము, కుడి ప్రక్కను ఎడం ప్రక్కను కొండలు, ముందు పక్క చూస్తే ఎర్ర సముద్రం. లైవ్ ఆపేసి రికార్డింగ్ పెట్టండి, ఓకేనా? మీకు నమస్కారం రా బాబు మీ అందరికీ. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 4 వైపులా కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆధారం ఏంటో తెలియజేసేటువంటి సందర్భమే ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది. ఈ ఎర్ర సముద్రం అనేటువంటి కష్టం లేదా గండం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. ఎర్ర సముద్రము అది ఒక నది కాదు, కాలువ కాదు దాటి వెళ్ళిపోవడానికి. పిల్ల కాలువ లాంటిది కాదు అది. అది ఒక సముద్రం. దగ్గరగా హిందూ మహాసముద్రము, అరేబియా మహాసముద్రమును టచ్ చేసుకుంటూ కంప్లీట్గా ఒక పాయలా ఉంటుంది అది. అలాంటి సముద్రాన్ని మానవ మాతృలు దాటాలి అంటే ఏ ఓడలోనో, ఏ షిప్పులోనో, మామూలుగా ఏ బోటుల్లోనో, పడవల్లోనో దాటాలి, లేదా ఒక పెద్ద బ్రిడ్జ్ అయినా కట్టాలి. కానీ అంత సమయం అయితే మాత్రం అక్కడ లేదు. ఎన్నో కట్టడాలు కట్టారు, ఎన్నో నిర్మాణాలను నిర్మించారు, ఎన్నో భవంతులను నిర్మించారు. ఎన్నింటిని నిర్మించినా, ఎన్నింటిని కట్టినా ప్రియమైన వాళ్ళరా, ఒక్క పాయింట్ మాత్రం మీరు మర్చిపోకండి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇశ్రాయేలీల పరిస్థితి నిల్లండి. ఈ 14వ అధ్యాయంలో చూస్తే యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను మరియు మిద్గోలుకు సముద్రమునకును మధ్యనున్న బయల్సెఫోను నెదుటను దిగవలనని వారితో చెప్పుము. అంటే ఈ చుట్టుప్రక్కల 2 ప్రక్కల కొండలు, మధ్యలో ఒక దారి ఉండి ఆ దారి వెంబడి మీరు దిగాలి. ఎక్కడ దిగాలంటే సముద్రపు ఒడ్డున మీరు దిగాలి. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యమును వారికి మూసివేసను అని అనుకును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. మరలా ఇంకొకసారి దేవుడు ఇశ్రాయేలును ఎర్ర సముద్రం ఒడ్డుకి నడిపించిన తర్వాత మరలా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో మరొకసారి నేనేం చేస్తాను, ఫరో యొక్క హృదయాన్ని మరలా నేనేం చేస్తాను, కఠినపరుస్తాను. ఎందుకు నేను కఠినపరుస్తానో తెలుసా? ఫరో గుర్రముల వల్లను, ఫరో రథముల వల్లను నన్ను నేనేం చేసుకుంటాను, మహిమపరుచుకుంటాను. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఎన్నో అద్భుతాలను చేసినట్లుగా మనం చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చేసినట్లుగా చూస్తాం. ఈ అద్భుతాలు కానివ్వండి, తెగుళ్ళ నుంచి వారిని కాపాడడం కానివ్వండి, ప్రథమ సంతానం అంతా మరణించడము, ఇశ్రాయేలీయుల్లో ఎవరికి ఏ హాని జరగకపోవడం కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు దేవునికి మహిమ కాదా చెప్పండి? కానీ ఇంకా ఆయనకు మహిమ కావాలి. ఎప్పుడో జరిగిన తెగుళ్ళు మనకేం గుర్తుంటాయండి? ఎప్పుడో వచ్చినటువంటి రోగాలు మనకేం గుర్తుంటాయి చెప్పండి? చెప్పాను పోయినసారి, బొబ్బలు అంటే చిన్న గడ్డల రోగం వచ్చినప్పుడు ఆ గడ్డల రోగంతో మరణించినటువంటి ఒక ఫరో యొక్క మమ్మిఫికేషన్ చేయబడినటువంటి దేహాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎందుకు వచ్చాయి ఈ బొబ్బలు అంటే ఇదొక తెగులు. శాస్త్రవేత్తలు ఏం నిర్ధారించారు దాన్ని? ఇదొక తెగులు వచ్చింది. ఆ తెగులులో రాజుగారికి కూడా ఏమొచ్చాయి, శరీరం అంతా కూడా బొబ్బలు వచ్చింది. కానీ శాస్త్రవేత్తలకు తెలియని మరొకొన్ని విషయాలు ఏంటంటే అతని ఛాతి భాగము, తల భాగము విపరీతమైన పెద్ద గాయాలు చేయబడి ఉన్నాయి. ఏ భాగంలో? ఛాతి భాగంలోను, తల భాగంలోను. అంటే ఛాతి భాగంలోను, తల భాగంలోను గాయాలు ఎందుకు చేయబడ్డాయో ఎవరిని అడిగితే చెబుతారు? బైబిల్ని అడిగితే చెబుతారు. ఎందుకు గాయాలు కలిగాయో, తల మీద గాయం ఎందుకు జరిగింది, ఛాతి మీద ఎందుకు గాయం జరిగిందో తెలియాలి అంటే బైబిల్ని అడగాలి. బైబిల్ని అడిగితేనే చెప్తారు. తెలుసుకున్నారు వారు దాని గురించి. మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళి ఆ మిస్టరీని మనం కూడా తెలుసుకుందాం.
ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఎదుటికి వచ్చారో, ఇశ్రాయేలు సముద్రం ఎదుటికి వచ్చారో, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మరలా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఇశ్రాయేలును తరుముకుంటూ వస్తారు. అలా తరుముకుంటూ వచ్చేటప్పుడు కొన్ని రథాలను మరి గుర్రాలను, వాటి రథ చక్రాలు ఊడిపోయినట్లుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? వారి యొక్క రథ చక్రాలను ఊడిపోయినట్లుగా నేను చేస్తానంటే, రథానికి చక్రాలు లేకపోతే బండి వెళ్తుందండి? ఇప్పుడు సైకిల్ అయినా సరే ప్యాచ్ చెడిపోతే తొక్కగలమా? బైక్ అయినా సరే ప్యాచ్ చెడిపోతే తొక్కగలమా? పోనీ తొక్కినా ఎంత దూరం తొక్కుతాం అంటే టైర్ మొత్తం బర్స్ట్ అయిపోయినంత వరకు నడపగలం, అంతే కదా. అంతకుమించి ఎక్కువ మాత్రం మనం ప్యాచ్ చెడిపోయిన దాన్ని. కానీ చక్రమే ఊడిపోయింది అనుకోండి, వెళ్తుందా బండి? గుర్రాలు ఈడ్చుకుంటూ పోతుంటాయి, ఈ చక్రాలు ఊడిపోతాయి. ఆ మీద ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతారు? తిరుగుబడిపోతారు, కింద పడిపోతారు. అంటే ఎప్పుడైతే దేవుడు ఈ మాట మోషేతో చెప్పాడో, మోషేతో అంటాడు కదా, మోషే అంటాడు కదా ప్రజలతో, మీరు ఎందుకు భయపడుతున్నారు ప్రజలు? అయ్యో, ఐగుప్తుల సమాధులు లేవని దేవుడు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాడా? యువతలు చూస్తే పర్వతము, ఎదురు చూస్తేనేమో సముద్రము, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం వచ్చేస్తుంది. వారు హృదయాన్ని కఠినం చేసుకుని మమ్మల్ని చంపడానికి వస్తూ ఉన్నారు. ఎందుకైనా మమ్మల్ని బయటికి తీసుకొచ్చిందని దేవుని మీద సణుగుతున్నప్పుడు మోషే అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? సాగిపోండి అని తన కర్రను సముద్రం వైపు చూపించమన్నప్పుడు, తన కర్రను సముద్రం వైపు చూపించగా ఎర్ర సముద్రము 2 పాయలుగా ఏమైపోయిందండి? చీలిపోయింది. సాధారణంగా ఎర్ర సముద్రం యొక్క విస్తీర్ణాన్ని మనం చూసినప్పుడు, దాని చుట్టుకొలత కానివ్వండి, దాని లెంత్ కానివ్వండి, దాని వెడల్పు కానివ్వండి చూసినప్పుడు, ఇశ్రాయేలు దాటినటువంటి ఆ ఎర్ర సముద్రము దగ్గర ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ 2 కిలోమీటర్ల దూరం అండి. సముద్రం యొక్క వెడల్పు ఎంత? అక్కడ 2 కిలోమీటర్ల వెడల్పు. అంటే అది ఒక పాయలా ఉంటుంది. నేను చెప్పాను కదా, అరేబియా మహాసముద్రం నుంచి, హిందూ మహాసముద్రం నుంచి నీరు ఎర్ర సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఆ పాయలోనికి కలుస్తున్నప్పుడు ఆ చీలిక ఏదైతే ఉందో, ఆ చీలిక దగ్గర నుంచి వచ్చినటువంటి దానిని మనం చూసినప్పుడు అక్కడ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందటండి. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. ఈ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి దానిని మోషే తన కర్రను చూపించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఒక పెద్ద గాలిని వీచగా, తూర్పు గాలిని రప్పించగా సముద్రం ఏమైపోయిందటండి? 2 పాయలుగా చీలిపోయింది. ఇది సాధ్యమేనా? చాలాసార్లు చాలామంది శాస్త్రవేత్తలు, బైబిల్ గ్రంథంలో చాలా మిత్స్ ఉన్నాయండి, అంటే కథలు ఉన్నాయి, కట్టుకథలు ఉన్నాయి అని చాలాసార్లు చాలామంది శాస్త్రవేత్తలు అనుకున్నారు. అయితే నిజంగా ఎర్ర సముద్రం పాయలు చేయబడితే నిజంగా అది సాధ్యమేనా అని పరిశోధన చేసినప్పుడు రష్యాకు చెందినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఎర్ర సముద్రము పాయలవ్వడానికి అవకాశం ఉందా లేదని వారు పరిశీలించినప్పుడు విపరీతమైనటువంటి గాలి వలన ఎర్ర సముద్రం పాయలయ్యిందని వారు నిర్ధారించారు. దానికి వాళ్ళు సైంటిఫికల్గా కూడా ప్రూఫ్స్ను కూడా, ప్రమాణాలను కూడా వారు చూపించారు. ఇదిగో ఈ విధంగా జరిగి ఉంటుంది అని. ఇప్పుడు గట్టిగా గాలి ఊదేమనుకోండి, గట్టిగా ఉఫ్ అని గాలి ఊదేమనుకోండి, ఓకే, నీరు అప్పుడప్పుడు ఏమవుతుందండి? బయటికి పెడుతుంది. మరి అందులో నడిచే వాళ్ళు ఎగిరిపోతారు కదా, అంత గాలికి ఎగిరిపోతారా? అంటే ఎంత నీటిని విడగొట్టే అంత గాలి వచ్చిందనుకోండి, సుడిగుండం వచ్చిందనుకోండి, మరి అందులో మనుషులు నడుస్తూ వెళ్తున్నప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎగిరిపోరా? 2 కిలోమీటర్ల పొడవున్నటువంటి గాలి, అందులో పెద్ద పెద్ద ఓడలు వెళతాయి. ఆ సముద్రంలో ఏం వెళ్తాయండి? చిన్న పిల్లకాలం అనుకోకండి. ఒక ఆయన అంటున్నాడు, స్కూల్లో ఒక మాస్టర్ అనమాట, కొంచెం బైబిల్ అంటే కిట్టన్ మాస్టర్ అంటున్నాడు, చూసారా బైబిల్లో ఎన్ని మిత్స్ ఉన్నాయో, ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీయులు దాటారు కదా, అక్కడ ఎర్ర సముద్రం యొక్క లోతు ఎంత? మోకాళ్ళ లోతు మాత్రమే. అందుకే ఇశ్రాయేలీయులు సునాయాసంగా ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు? దాటేశారు. మరి ఇశ్రాయేలీయులు సునాయాసంగా దాటేస్తే ఐగుప్తీయులు కూడా సునాయాసంగా దాటేయాలిగా. అప్పుడు ఆ క్లాస్లో ఒక సండే స్కూల్ పిల్ల ఉంది. ఒక సండే స్కూల్ పిల్ల నిలబడి, మాస్టర్ అండి, ఒకవేళ నిజంగానే ఎర్ర సముద్రం మోకాళ్ళ లోతు నీళ్ళే ఉంటే, అలాంటి మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ఐగుప్తు సైన్యాన్ని మా దేవుడు ముంచి చంపేశాడు, దేవుడికి స్తోత్రం అన్నదండి. ఎన్ని సంవత్సరాల పిల్ల? చిన్న పిల్ల, సండే స్కూల్ పిల్ల. మోకాళ్ళ లోతు నీటిలోనే ఇశ్రాయేలీయులు దాటగలిగితే, అదే మోకాళ్ళ లోతు నీటిలో ఐగుప్తీయుల యొక్క రథాలను, గుర్రాలను, రాజును, సైన్యాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? మా దేవుడు ముంచి చంపేశాడు. అది మా దేవుడు గొప్పతనం. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా మాస్టర్ కొడతాడేమో, మాస్టర్ ఏమని అంటాడేమో భయపడలేదు. సండే స్కూల్లో నేర్చుకున్నది స్కూల్లో మాస్టర్కి ఎదురుగా ఏం చేసిందామే? వాస్తవాన్ని నిలబెట్టింది. ప్రియమైన వాళ్ళ, నిజంగా
1800 మంది వరుసగా నడిస్తే వెడల్పులో, అంటే లైన్గా నిలబడి 1800 మంది నడిస్తే ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పున సముద్రం చీలిందండి. ఎంత వెడల్పు? 1800 మంది లైన్ కట్టి ఒకే లైన్లో వెళ్తే వెడల్పు ఎంత ఉంటుందో అంత వెడల్పు సముద్రాన్ని దేవుడు చీల్చాడు, ఆరిన నేలవలే. తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ 2 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని కూడా వారు నడిచారండి. నడిచి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ అవతలకు దాటినప్పుడు ఫరో సైన్యం అంటారు, రే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేద్దాం, మనము పట్టుకుందాం పదండి అని వారు వస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అప్పటి వరకు ముందు నడుస్తున్నటువంటి మేఘమును అగ్నిస్తంభమును ఇశ్రాయేలీయులకు వెనక్కొచ్చి నిలబడింది. ఇశ్రాయేలు దాటేంత వరకు వెనక్కొచ్చి నిలబడి ఇశ్రాయేలీయులకు ప్రొటెక్షన్గా దేవుడు ఏం చేశాడండి, నిలవబడినట్లుగా మనం ఇక్కడ సందర్భంలో చూస్తాం. అంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు శ్రమను విడగొట్టడానికి దేవుడు నీకు ముందును, శ్రమ నుంచి నిన్ను రక్షించడానికి దేవుడు నీ వెనకను ఆయన ఆవరించి ఉంటాడు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. దావీదు గారు కూడా అంటారు కదండి, నా ముందును నా వెనకను నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నాకు అపాయమేమి కూడా రాకుండా నన్ను కాపాడుచున్నావు. ఎర్ర సముద్రం నీటిని, జలధారలను, నీటిని నువ్వేం చేసావు, రాశిగా పోగేశావు. అంటే నీటిని నువ్వేం చేసావు, చీల్చి రాశిగా నువ్వేం చేసావు, పోగివేశావు, అంటే విడగొట్టావు. ఇప్పుడు చదువుకున్నాం కదండి కీర్తన గారు, మనం నిలబడి చదువుకున్నాం కదా, జలరాశులను నీవు కుప్పగా కూర్చువాడవు అనేటువంటి మాట చదువుకున్నాం. జలములలో నుండి నీవు ఇశ్రాయేలును నడిపించేవాడవు. ఇశ్రాయేలు నడిపించేటప్పుడు ఎంత ప్రొటెక్షన్ వారికి ఇస్తున్నారు చూడండి. మనకి ఫ్యాన్లు ఉన్నా, కరెంటు ఉన్నా, ఏసీలు ఉన్నా ఒక్క పెట్టేస్తూ ఉంటుంది, ఉడికిపోతూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పైన చల్లని మేఘస్తంభం ఉండేదండి. రాత్రి వాళ్ళకి ఏ పురుగులు, ఏ పాములు, ఎటువంటి క్రూర జంతువుల యొక్క ప్రమాదం లేకుండా రాత్రులు వారు నివసిస్తున్న, బస చేస్తున్నటువంటి ప్రాంతంలో ప్రియమైన వారులరా అగ్నిస్తంభమై రాత్రంతా కూడా దేవుడు వారిని కాపాడేవాడని. ఎంత ప్రొటెక్షన్ అండి ప్రియమైన వారులరా. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని కాపుదల అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటుచున్నారో, దాటిన తర్వాత ఐగుప్తీయులు కూడా తరుముకుంటూ వచ్చేస్తున్నారండి, దగ్గరకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుట ఉన్నటువంటి మేఘస్తంభం మాయమైపోయింది, అగ్నిస్తంభం మాయమైపోయింది. మాయమైన తర్వాత అరే రూట్ క్లియర్గా ఉంది, పదండ్రా పోయి ఇశ్రాయేలును పట్టుకుందాం, పోయి ఇశ్రాయేలును పట్టుకుందాం అని వారు వెళుతున్నప్పుడు ప్రియమైన వారులారా మరలా దేవుడు అంటాడు కదా, మోషే నువ్వెందుకు ఊరకనే ఉన్నావు, మొత్తము ఐగుప్తు సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రం మధ్యలోనికి వచ్చారు, మరలా నీ చెయ్యెత్తి ఎర్ర సముద్రాన్ని యథాతథంగా చేయమన్నప్పుడు మోసే ఎప్పుడైతే తన కర్రను ఎత్తాడో ప్రియమైన వారులారా ఎర్ర సముద్రము మరలా పాయలుగా విడిపోయినది ఏమైపోయిందండి, కలిసిపోవడానికి వస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు, రే ఇశ్రాయేలు పక్షంలో దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు, పదండ్రా పారిపోదాం. ఎక్కడికి పోతారు? అక్కడ రాయబడిన మాట చూస్తే ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేకపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి ఐగుప్తు రాజు కూడా సచ్చాడండి. ఇప్పుడు ఈ గుర్రాల మీద, రథాల మీద వెళుతున్నారు కదా, ఇలా వెళుతున్నప్పుడు ఒకేసారి కుప్పలుగా ఏంటి జలరాశులు, సముద్రం వచ్చి కొట్టిందనుకోండి, ఒక సునామీ కంటే భయంకరంగా వచ్చింది ఇది. ఎందుకంటే ఇలా గోడల్లా నిలబడినటువంటి నీరు ఒక్కసారిగా ఇలా కలిసిందనుకోండి, ఎలా ఉంటుందో పరిస్థితి. ఆ గుర్రాలు, రథాలు ఇవన్నీ కూడా ఆ నీటిలో నుండి చెల్లాచెదురుగా కొట్టబడి ఆ రథ చక్రం యొక్క రాడ్ ఒకటి గుండెలో గుచ్చుకుపోయిందండి. ఎవరికి? ఫరో రాజుకి. అంత మాత్రం కాదు, ఈ తలకాయ వెళ్ళి ఆ చక్రానికి వెళ్ళి కొట్టగానే ఈ తల కపాలం పగిలిపోయింది. చచ్చిపోయాడు రాజు. ఎక్కడా? నడి సముద్రంలో. నడి సముద్రంలో చచ్చిపోయాడు. తర్వాత సముద్రపు ఒడ్డుకి శవాలు కొట్టుకొని వస్తున్నాయి. ఐగుప్తుల శవాలన్నీ కూడా ఒడ్డుకు కొట్టుకొని వచ్చినప్పుడు ప్రియమైన వారులారా వాటిలో ఆ శవాలలో రాజుగారి శవాన్ని కూడా తీసుకొని వెళ్ళి మమ్మిఫికేషన్ చేసి భద్రం చేశారు. శాస్త్రవేత్తలకు అర్థమైంది, యుద్ధములో ఇతనికి ఏం కలిగాయి? గాయాలు కలిగాయి. ఏం యుద్ధం? మనుషులు చేసిన యుద్ధమా ఇది? దేవుడు చేసినటువంటి యుద్ధం. ఆ ఫరో ఒంటికున్నటువంటి బొబ్బలు చూసినప్పుడు ఐగుప్తీయులకు కలిగినటువంటి తెగులు ఫరో రాజుకు కూడా వచ్చింది. బొబ్బలు వచ్చేసాయి, శరీరం అంతా కూడా గడ్డలు వచ్చేసాయి. దానితో పాటుగా ప్రియమైన వారులారా, దానితో పాటుగా అక్కడ చూడండి, బొబ్బలు జంతువులకును మనుషులకును ప్రతిదానికి కూడా
రాజు కూడా వచ్చాయి అదే బొబ్బలతో, ఇంకా ఉక్రోషంతో, ఇంకా కోపంతో ఏదో ఒకటి చేయాలి, నేనే దేవుడిని అనేటువంటి గర్వంతో విర్రవీగుతున్నటువంటి అతన్ని తీసుకొని వెళ్ళే సముద్రంలో తన రథచక్రానికే, తన చక్రం కిందే తన్ను స్మాష్ చేశాడు దేవుడు. ఏ గుర్రాలను బట్టి అయితే మనిషి అతిశయిస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడిందా, చదువుకున్నాం కదా, ఆపద్దినముల యందు ఆపత్కాలమందు గుర్రము అక్కరకు రాదు. కీర్తన చదువుకున్నాంగా, ఆపత్కాలమందు గుర్రం మనకేమి రాదు, అక్కరకు రాదు. ఏ గుర్రాలను బట్టి అయితే అతిశయించాడో, ఏ రథాలను బట్టి అయితే అతిశయించాడో, ఫరో అదే రథచక్రాల క్రింద నలిగిపోయి సముద్రములో జీవచ్ఛవమై మారిపోయాడు. ప్రేమ చచ్చిపోయాడు. అతని శవాన్ని భద్రపరిచినటువంటి శాస్త్రవేత్తలు గుర్తించారు. యాక్సిడెంటల్గా అతని స్కల్ పగిలిపోయింది, అతని హార్ట్ దగ్గర బోన్స్ కూడా బ్రేక్ అయిపోవడము, ఆ మాంసము చీలిపోవడం వారు గమనించారు. ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుని యొక్క ఉగ్రతకు ఆనవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే జరగకపోతే ఈరోజు ఆ మమ్మీని బయటకు తీసినటువంటి శాస్త్రవేత్తలకు ఆ రోజు నిజముగానే ఎర్ర సముద్రం పాయలయ్యింది అని చెప్పడానికి ఒక గట్టి ఆనవాళ్ళు. ఆ రోజు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సైన్యానికి, ఐగుప్తు రాజుకు దేవుడు శిక్ష విధించాడు అనడానికి పెద్ద ఆనవాళ్ళు లేకపోను. తర్వాత ఇంకా అనేక మంది, రాన్వ్యాట్ కానివ్వండి, రష్యన్ శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రంలో నేటికి కూడా విరిగిపడినటువంటి రథాల యొక్క చక్రాలు, రథచక్రాలు, గుర్రాల యొక్క ఎముకలు, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. ఎన్ని సంవత్సరాలు అయింది? శిథిలావస్థలో ఎముకలు లాంటివి, మానవ ఎముకలు, గుర్రముల ఎముకలు, పెద్ద పెద్ద ఎముకలండి. గుర్రాలకు ఎముకలు ఎలా ఉంటాయి? అంతలా ఉండి అంత పెద్ద ఎముకలు ఉంటాయి. అలాంటి ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించడము మనం ఈరోజు కూడా గూగుల్లోనికి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే ఈజీగా మీకు కనబడతాయండి. అంత మాత్రం కాదు, ఊడిపడిపోయినటువంటి రథచక్రాలు, అందులో బంగారంతో చేయబడినటువంటి చక్రాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫరో సైన్యం కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి ఐగుప్తు దేశం కానివ్వండి, సంపన్న దేశాలలో నెంబర్ 1 స్థానంలో ఉండేది ఒకప్పుడు. ఒక బలమైనటువంటి సైన్యంతో బలమైనటువంటి దేశంగా ఉండేది ఐగుప్తు దేశం ఆ రోజు. అలాంటి ఐగుప్తు దేశాన్ని కూడా దేవుడు ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదు. తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షిస్తాడు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడాలి. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములన్నిటిని గూర్చి 31వ వచనం అంటాడు చూడండి, 31లో అంటాడు చూడండి, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఇశ్రాయేలులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఎంతవరకు ఉంచారు? ఆ కొంతవరకే. మనిషి ఎలాంటోడంటే, మనలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చర్చిలో ఉన్నంతసేపు ఏం చేస్తామండి, వాక్యము బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే వాక్య ప్రకారము బతికేయాలనుకుంటాం. కానీ గడప దాటిన తర్వాత దెయ్యం ఎత్తుకుపోద్ది బ్రెయిన్లో ఉన్న వాక్యం అంతా. మళ్ళీ యథాతథంగా లోకంలో ఎలా బ్రతికామో అదే జీవితం కంటిన్యూ అయిపోద్ది. ఇశ్రాయేలీలు కూడా అంతే. అయ్యో ఎర్ర సముద్రం పాయలు చేసంటే మా దేవుడు చాలా గొప్పవాడని నమ్మకం ఉంచారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వారలారా, మరలా మామూలే, మరలా అవిశ్వాసులు అయిపోయారు. అయ్యో ఈ అరణ్యంలోనికి వచ్చేసాం, అయ్యో ఈ అడవిలోనికి వచ్చేసాం, మా పరిస్థితి ఏంటి, మా స్థితి ఏంటి అని ప్రియమైన వారలారా ఎప్పుడూ ఆలోచించలేదు. పాట పాడుకుంటూ వెళుతున్నారండి. ఎలాంటి పాట పాడారో తెలుసా? అప్పుడు మోషే ఇశ్రాయేలుని యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదము. ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయన నేను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధసూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను, ఆయన సేనను సముద్రంలో పడద్రోసెను. ఆయన అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. గాదముల వారిని కప్పెను, వారి రాత్రి వలె అడుగంటిపోయిరి. అంటే సముద్ర గర్భంలో అడుగున వారు ఆ మట్టిలో బురదలో ఏమైపోయారండి, వాళ్ళు కూరుకుపోయి వాళ్ళ నేటికి కూడా వారి శవములు, నేటికి కూడా వారి యొక్క స్కల్స్, వారి యొక్క ఎముకలు నేటికి కూడా బయటపడుతూ ఉన్నాయి. చాలా వరకు అవి స్మాష్ అయిపోతాయి. కానీ సముద్రంలో ఉన్నటువంటి బంకమట్టి దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, తనలో ఏది వెళ్ళినా సరే దాన్ని ఏం చేసుకుంటుందంటే అది మట్టి భద్రం చేస్తుంది, కుళ్ళిపోనివ్వదు.
భద్రం చేసుకుంటుంది. ఆ ఎముకలను కానివ్వండి, రథచక్రాలను కానివ్వండి, వాళ్ళు స్కాన్ చేసినప్పుడు రష్యన్ శాస్త్రవేత్తలు పైన ఫ్లైట్ నుండి స్కాన్ చేశారండి. ఎర్ర సముద్రాన్ని స్కాన్ చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రంలో చాలా మెటల్స్ను వారు గుర్తించారు. లోహములను ఎక్కువ, రాతి, అలాగే కంచు ఉంటాయి కదండి, కంచు, రాయి, బంగారము, ఈ మెటల్స్ను, రాగి, ఈ మెటల్స్ను వారు గుర్తించారండి. ఇవి ఎలా వచ్చాయి అంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నప్పుడు, శాస్త్రవేత్తలు స్కై డైవర్స్ వెళ్ళి పరిశోధన చేస్తున్నప్పుడు ఎన్నో గుర్రపు చక్రాలు, రథాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటిని బయటికి తీసి నేటికి కూడా మ్యూజియంస్లో భద్రపరిచారు. కానీ వాటన్నిటిని మాత్రం బయటికి తీనివ్వలేదండి. కారణం ఏంటంటే ఐగుప్తు దేశానికి జరిగినటువంటి ఆ అవమానము ప్రపంచానికి తెలియబడకూడదని ఇంకా అనేకమైనటువంటి ఆధారాలను ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రం నుంచి తీయడానికి వారు అనుమతించలేదు, ఒప్పుకొనలేదు. అంటే ఎర్ర సముద్రం మీద ఎక్కువ ఈజిప్ట్కి అధికారం ఉంటుంది. అర్థమవుతుందండి? అంటే అక్కడ ఉన్నటువంటి భూభాగంలో ఐగుప్తీయులకు ఎక్కువ శాతం అధికారం ఉంటుంది. అందుకే అక్కడ జరిగినటువంటి ఆ ప్రాంతంలో ప్రేమైన వాళ్ళరా జరిగినటువంటి ప్రమాదాల్లో మరి కోల్పోయినటువంటి ఆ గుర్రాలు కానివ్వండి, రథాలను కానివ్వండి బయటికి తీస్తే కొన్ని వందల మ్యూజియంస్ కావాలి. దానికి ఎన్ని మ్యూజియంస్ కావాలి? కొన్ని వందల మ్యూజియంస్. అన్ని గుర్రాలు, అన్ని రథాలు, అన్ని చక్రాలు అక్కడ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. శాస్త్రవేత్తలు ఎక్కడ వెతికినా సరే ఆ సముద్రం అంతా కూడా చక్రాలే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అని రాయబడినటువంటి వాక్యము సత్యమా అసత్యమా? సత్యం. కారణం బైబిల్లో రాయబడింది కనుక సత్యమని కేవలం మనం చెప్పట్లేదు, కానీ శాస్త్రవేత్తలకు దొరికినటువంటి ఆధారాలను బట్టి కూడా మనము ఈజీగా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క శక్తి ఏంటో. ఆ తరువాత మరికొన్ని విషయాలను కూడా మనం ఆలోచన చేద్దాం. అసలు ఎర్ర సముద్రం అనేటువంటి పేరు దానికి ఎలా వచ్చింది? ఎర్ర సముద్రం అనేటువంటి పేరు ఎలా వచ్చిందన్న సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఎర్ర సముద్రంలో ఒక రకమైనటువంటి ఆల్గే ఉంటుంది. ఆల్గే అంటే నాస్ అంటారు చూడండి, బొత్తర అంటారు చూడండి, సముద్రంలో బొత్తరు, బాడీ అంటారు చూడండి, కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. ఈ ఆల్గే ఏదైతే ఉందో ఈ ఆల్గే చేపలు తింటాయి. ఆహారంగా వీటిని ఏం చేస్తాయండి? చేపలు తింటాయి. ఈ ఆల్గే ప్రియమైన వాళ్ళరా కొన్ని సందర్భాల్లో, కొన్ని టైడ్స్లో, కొన్ని వాతావరణాల్లో ఆ సముద్రం వేడెక్కినప్పుడు ఇది చచ్చిపోయి, అది కుళ్ళిపోయి ఒక రకమైనటువంటి ఫంగస్కి లోనై అది ఎర్ర రంగులో రావడం వల్ల సముద్రం దూరం నుంచి చూసే వాళ్ళకి ఎలా కనబడుతుందండి? ఎర్రగా కనబడుతుంది. ఇది ఒక కారణం. రెండోది, దాని చుట్టుప్రక్కల ఎర్ర సముద్రానికి దగ్గరలో ఎక్కువ శాతము ఎర్రని కొండలు ఉంటాయి. కొండలు, ఆ కొండల మీద పెద్దగా మొక్కలు, చెట్లు ఉండవు, ఎర్రగా కనబడడం వలన వీటి రిఫ్లెక్షన్ కూడా ఎర్ర సముద్రం పడడం వలన ఆ సముద్రం మీద పడడం వల్ల సముద్రం ఎలా కనబడుతుందండి? ఎర్రగా కనబడుతుంది. ఈ రెండు కారణాలు. మూడవ కారణం ఇంకొకటి ఉంది. యాకోబుకి ఇద్దరు కుమారులు ఉండేవారు. ఎవరెవరు? ఏసావు, యాకోబు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు, అంతేనా? ఇస్సాకు ఎంతమంది? ఇద్దరు కుమారులు ఉన్నారు ఇస్సాక్కి. ఒకరు యాకోబు, ఏసావు. ఏసావుకి ఇంకో పేరు ఉంది. ఏం పేరు? ఎర్రనివాడు. ఏం పేరు? ఎర్రనివాడు. ఇంకో పేరు కూడా ఉంది ఏసావుకి, ఏదోము. ఏం పేరు? ఏదోము. ఏదోమీలు సముద్ర తీరమునందలి నివసించేటువంటి ప్రజలు. ఏదోమీలు ఎవరు? సముద్ర తీరంలో నివసించేవారు. ఇప్పుడు సముద్ర తీరంలో నివసించే వారిని ఎర్రని ప్రజలు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు వారిని? ఎదోమీలు, ఎర్రని ప్రజలను పిలిచేవారు. అందుకే ఎర్రని ప్రజలు, ఎదోమీలు నివసించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని ఎర్ర సముద్రం అనేటువంటి పేరు కూడా వచ్చింది. అంటే ఎర్ర సముద్రానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 3 కారణాలు చెప్పాను. ఒకటి ఎర్రని ఆల్గై, రెండోది ఎర్రటి కొండల యొక్క షేడ్ దాని మీద పడడం వలన, మూడోది ఏంటి? ఎదోమీలు ఆ సముద్ర తీరపు నందలి గుడారాల్లో వారు నివసించడం. ఇస్సాకు వారిని దీవించినప్పుడు, ఏసావుని దీవించినప్పుడు ఏమని దీవించాడు? ఇదిగో ఇశ్రాయేలుకు నువ్వు యాకోబుకు నువ్వు దాసుడివై ఉంటావు, నీ ప్రజలు గుడారాల్లో నివసిస్తారు, సముద్ర పుట్టిన గుడారాల్లో నివసిస్తారు అని అక్కడ ఆయన ఆశీర్వదించినప్పుడు మనం ఆ మాటను కూడా చూడొచ్చు. అందుకే ఎర్ర సముద్రానికి ఆ పేరు రావడం మనం చూస్తాం. ఈ 3 కారణాలు ఎప్పుడు మనసులో పెట్టుకోండి. అంతే తప్ప ఎర్ర సముద్రం అంటే ఎప్పుడు ఎర్రగా ఉంటుందని అనుకోకండి. అర్థమవుతుందా? ఇప్పుడు పాల సముద్రం అంటాం, పాలు ఉంటాయి ఎందులో? బంగాళాఖాతం అంటాం, బంగాళదుంపలు ఉంటాయి ఎందులో? పేర్లు అంతే. అవన్నీ ఏంటి? పేర్లు. అంటే ఒక ప్రాంతాన్ని బట్టి, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను బట్టి, అక్కడ ఉన్నటువంటి నదులకు, అక్కడ ఉన్నటువంటి సముద్రానికి ఏమొస్తాయి? పేర్లు వస్తాయి. పేర్లు పెడతారంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుందని గమనించాలి. ఓకే ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత మనం చూసినట్లయితే 26, 27, 15వ
కిందకి 21 కాదు 22 దగ్గరికి వచ్చేద్దాం. 22 మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. పాట ఇదంతా కూడా ఏంటి 20 వచనం వరకు కూడా ఏముంది, పాట పాడతారు. అక్కడి నుంచి ప్రజలను వారు తీసుకొని వెళతారండి. వెళ్ళిన తర్వాత దానిలో 3 దినములు నడుస్తారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. అసలు మారా అనేటువంటి ప్రాంతం పేరు అప్పటికి పెట్టబడలేదు. మారా అనేటువంటి ప్రాంతం పేరు పెట్టబడలేదు. కానీ అక్కడికి చేరేసరికి మారా దగ్గర ఉన్నటువంటి నీళ్ళు ఏమై ఉన్నవి, చేదై ఉన్నవి. మారా అనేటువంటి పేరు మరలా మనం ఎక్కడ వింటాము, నయోమి దగ్గర వింటాం. నయోమి అంటది కదా, నయోమి అంటే తీపి, నన్ను నయోమి అని పిలవద్దు మారా అని పిలండి అంటది. మారా అంటే అర్థం ఏంటి, నేను తీపిని కదా, నా జీవితం అంతా ఏముంది, చేదే. అంటే మారా అనేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు చేదుగా ఉండడం వలన అక్కడ ఆ ప్రాంతానికి మారా అనబడినటువంటి పేరు వచ్చింది. ప్రియమైన వారలారా, మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన వారికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతడికి ఒక చెట్టును చూపించెను. అది నీళ్లలో వేసిన నీళ్లు మధురములాయెను. అక్కడ వారికి కట్టడను నిర్ణయించి, విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాల్లో ఏది కూడా మీ దగ్గరకు రానివ్వను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తే రానివ్వడట రోగాలు, ఏం చేస్తే రానివ్వడట రోగాలు? ఐగుప్తీయులకు వచ్చిన భయంకరమైనటువంటి 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళలో ఏ తెగులు కూడా నీకు రాదు. నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ వినాలి వాక్యాన్ని. ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఫస్ట్ ఏం చేయమంటుంది వాక్యం, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండండి, ఆయన కట్టడలన్నిటినీ కూడా మీరు అనుసరించి నడవండి. ఇవి ఎవరైతే పాటిస్తారో, ఫస్ట్ వినండి, లిజన్, ఫస్ట్ వినాలి. వినే శక్తి మీకు కావాలి. విన్నారనుకోండి, విన్న తర్వాత మీకు తర్వాత ఏమొస్తుందండి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది, వినటం వల్ల ఏం కలుగుతుంది, విశ్వాసం. తర్వాత అంటున్నాడు న్యాయమైనవి చేయాలి. ఆయన దృష్టికి ఏం చేయాలి, న్యాయాన్ని చేస్తే దేవుడు కోరికను తీర్చిన వారం అవుతాం మనం. దేవుని కోరిక ఏంటి, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుట, ఇదే కదా నేను మిమ్మల్ని అడుగుచున్నాను. అంటే ఆయనకి ఇష్టమైనది న్యాయంగా నడుచుకోవడం. అన్యాయం చేయకండి. మీది కాని దేన్ని కూడా మీరు ఏం చేయొద్దు, ఆశించొద్దు. మీకు చెందనిది ఏది కూడా ఇది నాది అనేటువంటి వాదన మీరు దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు న్యాయంగా నడుచుకుంటే దేవుని దృష్టిలో మీరు ఎలా ఉంటారు, దేవుని దృష్టిలో ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఏ తెగులు కూడా మీకు రాకుండా నాకు ఇష్టమైనటువంటి జనాంగముగా. నిజంగా ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ఏమో గొప్పోళ్ళు కాదండి వీళ్ళు. అసలు ఇశ్రాయేలు గురించి పోలేమంటాడంటే, ఇశ్రాయేలులో ఆసక్తి కలిగిన వాళ్ళే కానీ వీళ్ళ ఆసక్తి మాత్రం అసలు జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి. అంటే అర్థం ఏంటి, పైకి జ్ఞానవంతుల్లాగా ఉంటారు కానీ ఇంటర్నల్గా వీళ్ళకి ఏమి లేదు, బుద్ధి లేని వాళ్ళు. నిజం చెప్తున్నాడు, వీళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అంటే జ్ఞానాన్ని అనుసరించి చేరండి. వాళ్ళ దాన్ని ఏమంటారండి, స్వబుద్ధి. ఏం బుద్ధి, సొంత బుద్ధి అనమాట. మతస్థుల్లా మార్చేశారు. అదే కాకుండా యూదా మతంలో కూడా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి అనేకమైన పెద్దల పారంపర్య ఆచారాలు తీసుకొని వచ్చేసారు వీళ్ళు. యేసుక్రీస్తు వారు కూడా చిరాకు పడతారు కదండి చాలాసార్లు. మీరు ఏం చేశారు, ప్రేమను కనికరాన్ని పక్కన పెట్టేసి పెద్దల పారంపర్య ఆచారాలు గొప్పవన్నట్లుగా మీరు బోధిస్తున్నారు, మీరు చేసే తప్పు అన్నాడు. అలాంటి లక్షణాలు అండి వీళ్ళకి. అంటే ఏదో సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టాలంటారు కానీ వీళ్ళకి మాత్రం ఏముండదు, క్రమశిక్షణ ఉండదు. అందుకే వాళ్ళు బోధించే వినండి కానీ వాళ్ళు చేసినట్లుగా మాత్రం మీరు చేయకండి అన్నాడు. వారి బోధన వినండి, వారి వాక్యం వినండి, వారు చెప్పేది కరెక్టే కానీ వాళ్ళు ప్రవర్తించినట్లు వాళ్ళు నడిచినట్లుగా మాత్రం మీరు నడవకండి. ఎందుకు గద్దించాడు చెప్పండి, ఎందుకు గద్దించాడు? వీళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు. ఆయన కోరుకుంటున్నాడు న్యాయంగా నడుచుకోండి. ఎంత అన్యాయస్తులో తెలుసండి. మీ అందరికీ తెలుసు కదా, యెరూషలేములో బలులు అర్పించడానికి గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ పావురొప్పి పిల్లలు కానీ ఏం చేస్తారండి, గోధుమ పిండి కానీ అర్పించాలి. ఇది పద్ధతి అక్కడ. అలాగే హైందవ గుళ్ళ దగ్గర కూడా కొన్ని టెంపుల్స్ దగ్గర కొన్ని షాపులు ఉంటాయి. మీకు తెలుసా, ఆ షాపుల మీద అధికారం ఎవరంటే తెలుసా, ప్రధాన అర్చకునికి ఉంటాయి అధికారం, వారికి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, 5 సంవత్సరాలు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉంటాడు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆడ స్కూల్ ఎట్టేసుకుంటాడు, అవునా? అంతే కదండి. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, బోల్డ్ అని స్కామ్లు. ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉంటే వాడి కాలేజీలు స్కూళ్ళు అన్నీ కూడా వాడివే ఉంటాయి.
ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతేనండి. వీళ్ళు ఎంత అన్యాయంగా నడుచుకునే వాళ్ళంటే, వాళ్ళు ఆథరైజేషన్ కలిగినటువంటి షాపుల్లో కొంటేనే అది పవిత్రం, లేకపోతే ఇప్పుడు బలర్పించడానికి 2 తెల్ల గొవ్వలు తీసుకొని వచ్చారండి మీరు పేదోళ్ళు. గొర్రె పిల్లని మీరు కొనే కెపాసిటీ లేదు, స్తోమత లేదు. 2 పావు రూపాయ పిల్లలను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఒక చీట్ ఇస్తాడు, స్లిప్, దాన్ని ఏమంటారు, రసీదు అంటారు. ఏమంటారు? ఒక రసీదు ఇచ్చేవాడు. ఈ పావురు పిల్లలు పడాల షాప్లో కొన్నారని షాపుకి సంబంధించిన రసీదు ఇచ్చేవాడు. ఆ రసీదులో మనోడు షాపు లేదనుకోండి, ఈ ప్రధాన అర్చకుడి యొక్క షాపు లేదనుకోండి, ఇవి చెల్లవి, ఇవి అపవిత్రమైనవి, పడాల షాప్కి వెళ్ళి తీసుకొని రానివాడు. ఎంత అన్యాయం అండి ఇది! ఎంత అన్యాయం అంటే వ్యాపారం, బిజినెస్. అందుకే తాళ్లను కొరడాలుగా చేసి యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? నా తండ్రి ఇల్లును మీరు ఏం చేశారు? వ్యాపార పిల్లుగా మార్చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కోపపడ్డాడంటే నిజంగా ఇలాంటి అన్యాయాలండి. అందుకే ఆయన చెబుతున్నాడు, ప్రారంభం నుంచి చెబుతున్నాడు, నా మాట శ్రద్ధగా వినండి, నా దృష్టికి న్యాయమైనది చేయండి, నా ఆజ్ఞలకు విధేయులై ఉండండి, నా కట్టడలను అనుసరించి నడుచుకోండి. నేను విధించాను. పెద్దగా ఏమైనా పెద్ద పని చెప్పాడండి ఆయన? ఓ కిందకి మీదకి పొరుల దండాలు పెట్టమన్నాడండి ఆయన? అండి మహా అయితే వీళ్ళకి విధించినటువంటి విధులు అప్పటి వరకు వాళ్ళకంటే ఒక పద్ధతి, ఒక క్రమం లేదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాళ్ళకి తప్పేదో రైట్ ఏదో తెలియదు కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూషన్స్ కూడా, అన్ని రాజ్యాంగాలు కూడా మోషే రాసినటువంటి, మోసేకి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి రాయబడ్డాయి. నమ్ముతారా మీరు? మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు కూడా ఆ రోజు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో నుండి రాయబడినవే. అక్కడి నుంచి అమెరికా కానివ్వండి, అక్కడ నుంచి వేరు దేశాల వరకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సమృద్ధిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే ఇలా ఉండాలి, ఈ పద్ధతులు ఉండాలి, ఈ కట్టలు ఉండాలి, నరహత్య చేయడం తప్పు, దొంగలించడం తప్పు, అబద్ధ సాక్ష్యం తప్పు అని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మొదట దేవుడు దేవదూతల ద్వారా నిర్ణయించినటువంటి మాటలు మోషేకి ఇచ్చాడు. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగం నుంచి ప్రపంచమంతటా కూడా వ్యాప్తి. అందుకే ఇశ్రాయేల్లో గర్వం ఉండేది ఒకటి, మాకు దేవుడు ఉన్నాడు. ఏమని? మాకు దేవుడు ఉన్నాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది. ప్రపంచంలో ఏ జనాంగానికి ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అని రాయబడింది. అందుకే వాళ్ళ గర్వం ఈగో, మామూలు ఈగో కాదు అండి. ఈరోజు ఇశ్రాయేలు చిన్న దేశమే కావచ్చు, వాళ్ళు పోరాడుతున్నటువంటి పోరాటాలు చూడండి, వారు ఎదురిస్తున్నటువంటి దేశాలను మీరు చూడండి, వాళ్ళ స్తోమత, వాళ్ళ బలాన్ని మీరు చూడండి. దానితో పోలితే ఇశ్రాయేల్ ఎంత చిన్నదండి. ఎన్ని అరబ్ దేశాలు, ఇంచుమించుగా 70 అరబ్ దేశాలు ఇజ్రాయిల్ని చూస్తే వణికిపోతారండి. పైనుంచి కిందకి వాళ్ళకి వణుకు వచ్చేస్తుంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాకీ టాకీస్ అంటే చూడండి, ఉగ్రవాదులు మాట్లాడుకుంటారు గుహల్లోనికి వెళ్ళి వాకీ టాకీస్. ఈ వాకీ టాకీస్ అన్నిటి మీద కూడా సైబర్ దాడి చేసి మొత్తం వాకీ టాకీలన్నీ పేల్చి పడేశారండి. అసలు వాకీ టాకీలు పేలుతాయండి? అసలు ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదటండి. వాళ్ళు ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి వాకీ టాకీస్ అన్నీ కూడా పేలిపోతే, ఇప్పుడు పేలిపోయినట్టుగా ఏమవుతుంది? దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినోడు ఎక్కడ రావాలి? ఇప్పుడు సచ్చినట్టు హాస్పిటల్ రావాలి. హాస్పిటల్కి వస్తే డుబుమ్ లేపు పడేశారు అందరినీ. అంటే ఎంత తెలివితేటలు వాడారో చూడండి. ఒకవేళ వాకీ టాకీల్లో బ్రతికినా సరే వాడు హాస్పిటల్లోకి వస్తాడు. ఏం జరిగిందంటే ఇలా వాడి బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తాడు. వాడు ఉగ్రవాది అయితే లేపు పడేడు వాడిని. ఎంత ఈజీగా కనిపెట్టారు చూడండి. నిజంగా వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం అయితే మరి చాలా ఎక్కువండి, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇంకా వాళ్ళకి అందలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వాడు ఎంత గొప్పవాడైనా సరే, ఏమున్నా సరే ఏమీ కూడా లేనోడే. ఇప్పుడు అందుకే ఇజ్రాయేల్ యొక్క జ్ఞానము, ఇజ్రాయేల్ యొక్క భక్తి అది జ్ఞానానుసారమైనది కాదు. ఆ దేశంలోని స్వార్థ ప్రకటించే వారిని ఏమంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు మాకు దేవుడు కాదు, పోయి ఇదిగో ఆ పాశ్చాత్య దేశాల్లో ప్రకటించుకోండి. ఎవరో ఈ మాట అన్నది? ఇజ్రాయేలీయుడు, ఒక ఇజ్రాయేలీయుడు. అర్థమవుతుందండి? ఒక యూదుడు అంటున్నాడు యేసుక్రీస్తు మా దేవుడు కాదు, మీరు పోయి అమెరికాలో ప్రకటించుకోండి, లండన్లో ప్రకటించుకోండి, యూకేలో ప్రకటించుకోండి, మా దగ్గరకు మాత్రం ప్రకటించకండి. అరే మీ దగ్గరే పుట్టాడు ఆయన, మీ దేశంలో పుట్టాడు, మీ జనాంగంలోనే, మీ గోత్రాల్లోనే పుట్టాడు ఆయన. యూదా గోత్రంలో పుట్టాడు. రబ్బీస్ అంటారు చూడండి, పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకుంటారు రబ్బీలు. ఒక రబ్బీ మాట్లాడుతున్నాండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి నిజంగా. అందుకే దేవుడికండి బైబిల్ చరిత్ర మీరు చదువుతున్నప్పుడు ఇజ్రాయేలు నేరం చేసిన ప్రతిసారి కూడా వారిని అన్యుల చేతికి అప్పగించి ఏం చేసేవాడండి? ఉతికి పాడేసాడండి, నిజంగా చిత్తకొట్టు పడేసాడండి. ఈసారి కూడా అంటే హిజ్బుల్లా కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఉగ్రవాదులు. ఇజ్రాయిల్ గర్వాన్ని అణచడానికి వస్తూ ఉంటారు, కానీ ఇజ్రాయిల్ని జయించలేరు. ఇజ్రాయిల్కి బుద్ధి రావాలి, ఇజ్రాయిల్ దేవుని దగ్గర మోకరించాలి, ఇజ్రాయిల్ దేవుని దగ్గర తప్పుకోవాలి. అప్పుడే ఎక్కడ మొదలు పెట్టారండి?
ఎక్కడ జరిగింది తెలుసు ఈ దాడి? విచిత్రం ఏంటి తెలుసు అంటే, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడండి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కానివ్వండి, అల్లర్లు కానివ్వండి, లేదంటే విపరీతమైనటువంటి ఆ పబ్ కల్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా బైబిల్కి విరుద్ధమైనవి, ధర్మశాస్త్రానికి విరుద్ధమైనవి. కానీ వీళ్ళు దేశం చివరిలో వీళ్ళు ఒక పార్టీని అరేంజ్ చేసుకున్నారండి. దాన్ని ఏమంటారండి, ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నారు. ఆ పార్టీలో మంచి ఫేమస్ సింగర్స్ అందరూ వచ్చి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తుంటే, యువత అంతా కూడా డ్యాన్సులు వేస్తుంటే అక్కడికి ఉగ్రవాదులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు జనాలని. దేవుని కోపం వస్తే ఎందుకంటే నిజంగా వాళ్ళు చేసిన మిస్టేకే కదా. ధర్మశాస్త్రం ప్రకారంగా అలాంటివి చేయకూడదని సంగతి తెలుసు కదా. నిజంగా అంటే ఇది ఒక్కటేనే కాదండి, చాలా విషయాల్లో ఇశ్రాయేలు చేస్తున్న ప్రతి తప్పును కూడా దేవుడు ఎండగడుతూనే ఉన్నాడు, వారికి బుద్ధి చెప్తూనే ఉన్నాడు. వారి బుద్ధి తెచ్చుకున్న తర్వాత మరలా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, ఒక రక్షకుని రప్పించి, ఒక న్యాయాధిపతిని రప్పించి ఎలాగైతే విడిపించాడో, మరలా ఒక మరి ప్రజెంట్ అయితే ప్రెసిడెంట్స్ అనుకోవచ్చు, లేదా ప్రధానమంత్రి అనుకోవచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ అనుకోవచ్చు, అలాంటి వారిని మరలా దేవుడు రప్పించి మరలా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేస్తూ ఉంటాడు, ప్రక్షాళన చేస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. నిజంగా మనమైనా అంతే, తప్పు చేసినప్పుడు దేవుడు మన కష్టాలకు అప్పగిస్తాడు. మనం పొరపాట్లు చేసినప్పుడు దేవుడు మనల్ని ఇబ్బందులకు అప్పగిస్తాడు. ఈ కష్టాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఇవన్నీ వచ్చినప్పుడు మనం మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇంకా మన విశ్వాసంలో ఏమవ్వాలి, అభివృద్ధి పొందాలి, అంటే బలపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దిగజారిపోకూడదు. అయ్యో నాకే కష్టం రావాలా, నాకే ఇబ్బంది రావాలా, నాకే శోధన రావాలని బలహీనపడిపోకండి. ఇశ్రాయేలు కలిగినటువంటి ఎర్ర సముద్రములో వచ్చినటువంటి కష్టం అంతా ఎంత చెప్పండి, మామూలు కష్టం అండి అది. ముందు సముద్రం, వెనకాల సైన్యం, రెండు పక్కల పెద్ద పెద్ద పర్వతాలు. అంటే నేరో రూట్లోకి వెళ్ళి వారు ఇరుక్కుపోయారు, ఒక సందులోనికి వెళ్ళి ఇరుక్కుపోయారండి. అందరూ కూడా అనుకున్నారు కదా, ఈ దెబ్బతో మేమందరూ కూడా ఏమైపోతాం, అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోతాం అనుకున్నారు. కానీ దేవుడు వానికి తోడుగా ఉండి ముందును వెనకను వారిని ఆవరించి ప్రియమైన వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో నుండి తప్పించి ఎర్ర సముద్రం నుంచి ఆయన వారిని విడిపించాడంటే, మన కష్టాలు ఎర్ర సముద్రంతో పోలిస్తే పెద్ద కష్టాలండి అమ్మా. మన కష్టాలు సముద్రంతో పోలిస్తే పెద్ద కష్టాలు అంటారా? నువ్వు నిరీక్షణ ఉంచు. నీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానివ్వచ్చు, లేదా ఆత్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, రోగములే కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఏదైనా సరే ఎర్ర సముద్రం కంటే బలమైంది కానే కాదు ప్రియమైన వాళ్ళరా. నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఎర్ర సముద్రం లాంటి కష్టాల్లోంచి కూడా ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చినట్లుగా నిన్ను కూడా, అంటే నీకు వచ్చిన కష్టం ద్వారా దేవుడు అనుకుంటున్నాడు నేను మహిమ పొందాలని అనుకున్నాడు. ఇజ్రాయేల్ని ముందే నడిపించుకెళ్ళిపోవచ్చుగా, ఇజ్రాయేల్ని ముందే తప్పించేయచ్చుగా, కానీ ఆ కష్టంలోంచి కూడా తనకు మహిమ రావాలని కోరుకున్నాడు. నీకు వచ్చినటువంటి కష్టం ద్వారా నువ్వు నిలబడి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబితే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఒకవేళ నువ్వు సాక్ష్యం ఇస్తే దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా. అందుకే తనకు మహిమ రావాలని, తన మహిమకు కీర్తి కలగాలని మనల్ని ఏం చేసుకున్నాడు, ఆయన నిలవబెట్టుకొని ఉన్నాడు అని రాయబడింది. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా మనలను ఆయన తన కోసం నిర్ణయించుకొనిను, మనలను ఆయన తన కోసం నిర్ణయించుకుని, తన కోసం మనం మన పిల్లల కోసం, భార్య కోసం, భర్త కోసం కాదు ప్రియమైన వాళ్ళరా. మనం కూడా ఈ సమాజం కోసం అనుకుంటాం. మనము దేవుని కొరకు అంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. సమాజం వచ్చేస్తారు, పిల్లలు వచ్చేస్తారు, తల్లిదండ్రులు వచ్చేస్తారు, అన్నీ కూడా వచ్చేస్తాయి. అందరినీ నువ్వు చూసుకుంటావు. కానీ మొదట నీ ఆలోచన దేవుని మీద ఉండాలి. నా దేవుడు ఎర్ర సముద్రం లాంటి కష్టాల్లో నుండి అయినా నన్ను ఏం చేస్తారు, విడిపిస్తారని నువ్వు నమ్మితే ఆ నమ్మకము నీ యొక్క విశ్వాసానికి అది పునాదిగా ఉంటుంది. అలా నీ పునాది నువ్వు బలపరుచుకొని బండ మీద ఇల్లు కట్టుకున్న వాని వల్ల నువ్వు జీవిస్తే ప్రభు నీ యందు ఆనందిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు సదాకాలం నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థించుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీ పవిత్రమైనటువంటి పాదములకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలను తండ్రి మీరు సజీవమైన రెక్కల చోటున భద్రపరిచారు. కష్టము, బాధ, ఇబ్బంది, శ్రమ, శోధన వీటన్నిటిలోంచి మీరు విడిపించి మా ద్వారా మీరు పొందినటువంటి మహిమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నా యేసు రక్షక నీకే వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయమునందు నీ పిల్లలమైనటువంటి మేము నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం. మమ్మలను, మా కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకొని ఇదిగో తండ్రి, కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి ఇజ్రాయేలీల వలె మీరు మమ్మల్ని తప్పిస్తున్నప్పటికీ మేము మరలా మరిచిపోయి మీ మీద సణుగుతూ ఉన్నాం. తండ్రి, మా విశ్వాసం నుండి మేము తొలగిపోకుండా, సడలిపోకుండా ఇంకనూ
మా విశ్వాసానికి బలమైన పునాదిని వేసుకుని ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి. యంత్ర శబ్దం ద్వారా వినేటువంటి మీ బిడ్డలు, అలాగే తండ్రి ఈ యొక్క వీడియో ద్వారా ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలు వారి యొక్క జీవితాలలో తండ్రి కార్యములు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మహోన్నతమైనటువంటి కృప, నీ మహోన్నతమైనటువంటి ప్రేమ మాకును మా కుటుంబాలకును మీరు మాకు ఇచ్చిన సమస్తానికి తండ్రి దయచేయమని ప్రార్థిస్తూ వినబడినటువంటి వాక్యం మా హృదయాల్లో దాచుకొని నీ యొక్క కార్యములు రాబోతున్న తరాల వారికి మేము ప్రకటించేవారుగా ఉండుటకుని సహాయములు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా విజ్ఞాపనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.